రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల అధికారులు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తంగా 123 మున్సిపల్ సంస్థల్లో 2996 వార్డులకు గాను వేలాదిగా నామినేషన్లు దాఖలు కాగా తుది పరిశీలన అనంతరం ప్రస్తుతం బరిలో 19608 మంది అభ్యర్థులు నిలిచారు. పత్రాల సమర్పణలో లోపాలున్న నామినేషన్లు అధికారులు తిరస్కరించడంతో ఈ సంఖ్య ఖరారైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు ఉంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం లోపు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇక పెద్ద ఎత్తున నామినేషన్లకు సంబంధించి కూడా దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొత్తంగా మున్సిపల్ ఎన్నికల బరిలో 19608 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక మొత్తంగా దీనికి స్క్రూటినీ సంబంధించి కూడా విజయవంతంగా కూడా పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా పరిశీలన అంతా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా మొత్తం 19600 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతున్న పరిస్థితి కావచ్చు. ఇక ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కూడా అభ్యర్థులు 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ సంబంధించి కూడా అవకాశం కల్పించారు. దాదాపుగా పెద్ద ఎత్తున నామినేషన్ అని చెప్పాలి. దీంట్లో చాలా వరకు కూడా తిరస్కరించబడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. నామినేషన్ డాక్యుమెంటేషన్ సరిగా లేని వారికి కూడా తిరస్కరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 3వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది కాబట్టి గడువు ముగిసిన అనంతరం సాయంత్రంలో ఎన్నికల బరిలో నిలిచే తుది జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా ఆన్లైన్ లో పొందుపరుచుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. హరీష్, అయితే ఇక్కడ ప్రధానంగా రెబల్స్ బెడద నుంచి తప్పించుకుంటానికి పార్టీలు ఎటువంటి ఫార్ములాను యూజ్ చేయబోతున్నాయంటే ఏం చెప్తారు మీరు? రైట్, మొత్తంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా వరకు నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఏదైతే వివిధ పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు తమకు సంబంధించి కూడా టికెట్ దక్కుతుందని కూడా ఆశించిన నేపథ్యం కావచ్చు. పలు ఫిల్టరింగ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే చాలా వరకు అబ్జర్వర్లను పంపడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా బలాబలాలను తెలుసుకుని అభ్యర్థికి సంబంధించి కూడా బీఫామ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఇదే అంటే ఒక్కొక్క అయితే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఒకే పార్టీ నుంచి ముగ్గురు సంబంధించి కూడా ఆశావాహులు వాళ్ళు ఏదైతే తమకు బీఫామ్ ఇవ్వాలని కూడా కోరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా కొంతమంది పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వారికి సంబంధించి కూడా పార్టీ అక్కడ నేతలను పంపడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా సంజాయించే పనిలో పడ్డది కాబట్టి అక్కడ సంబంధించి కూడా వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి వాళ్ళు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా ప్రధానంగా పలు ఏదైతే డాక్యుమెంటేషన్ సంబంధించి కావచ్చు, ఆ లోపాలకు సంబంధించి కూడా పూర్తిగా కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి ఇక మొత్తంగా 120 మున్సిపల్ సంస్థలకు సంబంధించి కూడా 2996 వార్డులకు సంబంధించి కూడా ఈ 19600 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక నామినేషన్ లోపాలు ఉన్న నామినేషన్లు అధికారులు తిరస్కరించడం కూడా జరిగింది. ఇక మొత్తంగా 3వ తేదీకి సంబంధించి కూడా గడువు ఉన్నది కాబట్టి ఎవరైతే టికెట్ ఆశించి దక్కని వారు ఉన్నారో వాళ్ళకి కూడా పార్టీ పరంగా కూడా సంజాయించే పనిలో ఉన్నారు. వాళ్ళకు ఇతర అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పి వాళ్ళని విత్డ్రా చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మరికొంతమంది దీన్ని విత్డ్రా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎన్నికల హీట్ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీలను కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలకు సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఆ నేతలు బహిరంగ సభలు షెడ్యూల్ ఖరారు చేసుకుంటా ఉన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే హోరాహోరీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.